టెడ్డీ క్లియర్ ని చూపిస్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. వీరిద్దరూ యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ ఉంటారు. అందులో హోమ్ టూర్ ని చేసి పెడుతూ ఉంటారు. దీనికోసమే వీళ్ళు వేరు వేరు ఇళ్లకి మారుతూ ఉంటారు. ఇలా ఒక హోమ్ టూర్ కోసం ఒక మంచి ఇల్లు చూస్తారు. క్లియర్ వాష్రూమ్ లోకి వెళ్ళినప్పుడు టెడ్డీ ఒక వీడియోని పోస్ట్ చేస్తాడు. క్లియర్ కి కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రపోజ్ చేస్తాను అని చెప్తాడు. టెడ్డీ క్లియర్ ఇద్దరు కూడా ఆ ఇంటి దగ్గరికి చేరుకుంటారు. అయితే ఆ ఇంటి పాస్వర్డ్ లాక్ ఓపెన్ అవ్వదు. చేసేదేమి లేక ఇంటి ఓనర్ కి కాల్ చేస్తారు. కానీ అక్కడ నెట్వర్క్ సరిగ్గా లేనందువల్ల కాల్ కనెక్ట్ అవ్వదు. ఇద్దరు వీడియో తీయడం స్టార్ట్ చేస్తారు. ఈలోగా అక్కడికి ఒక లేడీ వస్తుంది. ఆమె పేరు రుబేకా. సడన్ గా చూసి ఇద్దరు కూడా చాలా భయపడిపోతారు. ఆ తర్వాత తెలుస్తుంది ఆమె ఆ ఇంటి ఓనర్ అని. ఇంకా ఆ పాస్వర్డ్ తో లాక్ ఓపెన్ అవ్వదని, ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఖాళీ చేసాక పాస్వర్డ్ మార్చేశానని కొత్త పాస్వర్డ్ చెప్పి లాక్ ఓపెన్ చేస్తుంది. ఇద్దరు ఇల్లు చూసి చాలా సంతోషిస్తారు. ఆ ఇంట్లో ఒక గదికి డూ నాట్ ఓపెన్ అని రాసి ఉంటుంది. అయితే ఇద్దరికి ఛానల్ విషయంలో చాలా ఆందోళనగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఛానల్ చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. టెడ్డీకి ఆ రాత్రి నిద్ర కూడా పట్టదు. లేచి బాల్కనీలోకి వెళ్లి నిల్చొని ఉంటాడు. దూరంగా ఎదురుగా ఎవరో నిల్చొని కనిపిస్తారు. ఆమె కళ్ళు వైట్ కలర్ లో ఉంటూ చాలా భయంకరంగా ఉంటాయి. టెడ్డీ చాలా భయపడతాడు. ఇంతలో క్లియర్ అక్కడికి వస్తుంది. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నేను నిన్ను చాలా సేపటి నుంచి పిలుస్తున్నాను అంటుంది. అక్కడ ఎవరో నిలబడి ఉండడం నేను చూశాను అని టెడ్డీ చెప్తాడు. క్లియర్ అదేమీ పట్టించుకోకుండా ఉదయాన్నే చాలా పని ఉంది, పెళ్లి పడుకుందాం పదా అని తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత రోజు ఉదయాన్నే క్లియర్ తన ఫోన్ చూస్తుంది. అందులో వాళ్ళ ఛానల్ సస్పెండ్ అయినట్లు మెయిల్ చూస్తుంది. క్లియర్ చాలా బాధపడుతుంది. సపోర్ట్ టీమ్ తో మాట్లాడడానికి బయటకు వెళ్తుంది. క్లియర్ బిజీగా ఉండడంతో రుబేకా టెడ్డీతో మాట్లాడుతుంది. వాష్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. చిన్న రిపేర్ ఉండడంతో ఈ ప్రాబ్లం ఇప్పుడు సాల్వ్ అవ్వదు, మళ్ళీ చేస్తాను అంటుంది. టెడ్డీ పర్వాలేదు, మేము ఇంకో టాయిలెట్ యూజ్ చేస్తామని చెప్తాడు. ఇద్దరు ఛానల్ విషయంలో చాలా ఫీల్ అవుతారు. ఆ విషయం గురించి డిస్కస్ చేయడానికి వేరే ప్లేస్ కు వెళ్తారు. ఛానల్ ప్రోగ్రెస్ ఏమీ బాగలేదు, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు కింద నుంచి ఏదో శబ్దం వినిపిస్తుంది. ముందు క్లియర్ టెడ్డీ మాటలు నమ్మకపోయినా సౌండ్ విని తను కూడా లేచి నిలబడుతుంది. టెడ్డీ కిందకి వెళ్లి చూస్తాడు. అక్కడ వాష్రూమ్ లో ఉన్న టాయిలెట్ లో డూప్లికేట్ పళ్ళ సెట్ ఒకటి ఉంటుంది. అది టెడ్డీ బయటికి తెస్తాడు. మళ్ళీ గదిలోకి వచ్చేస్తాడు. క్లియర్ వాట్ హ్యాపెండ్ అని అడుగుతుంది. టెడ్డీ టాయిలెట్ ప్రాబ్లం సాల్వ్ అయింది అని చెప్తాడు. ఉదయాన్నే లేచి చూసేసరికి టెడ్డీ షాక్ అవుతాడు. ఫోన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళ ఛానల్ మళ్ళీ యాక్టివ్ అయిందని మెసేజ్ వస్తుంది. ఇద్దరు చాలా సంతోషంతో బ్రేక్ఫాస్ట్ చేస్తూ రుబేకా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే కెమెరాలోంచి థ్యాంక్ యూ అనే వాయిస్ వినిపిస్తుంది. ఇద్దరు షాక్ అవుతారు. రుబేకా వీళ్ళ ప్రతి కదలికని గమనిస్తూ ఉందని వీళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ఛానల్ కోసం కొత్త వీడియో తీయడం స్టార్ట్ చేస్తారు. అయితే సడన్ గా టెడ్డీ స్టాప్ చేస్తాడు. ఇదంతా రుబేకా వింటుందని అక్కడ ఉన్న కెమెరా ఆఫ్ చేస్తాడు. తర్వాత కిటికీ మీద సడన్ గా ఒక రాయి పడుతుంది. ఇద్దరు కోపంగా బయటకు వెళ్లి చూస్తారు. అక్కడ ఒక లేడీ ఉంటుంది. గట్టి గట్టిగా తిడుతూ ఉంటుంది. టెడ్డీ ఆమె రూమ్ లో చేసిన వీడియో రివ్యూకి అంతగా ఆదరణ లేకపోగా ఆమె బిజినెస్ కూడా బాగా లాస్ అయ్యి ఇంకా డౌన్ అయిపోయి ఉంటుంది. గొడవ పెద్దదవుతున్న టైంకి అక్కడికి రుబేకా వచ్చి ఆమెను బెదిరించి చాలా భయపెట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది. తర్వాత వీళ్ళిద్దరూ రుబేకాతో ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటారు. రుబేకా ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నానని చెప్తుంది. ఆ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీతో నేను వెకేషన్ కు వచ్చానని చెప్తుంది. చాలా ఎమోషనల్ గా ఎగ్జైట్ అవుతుంది. టెడ్డీ క్లియర్ ఇద్దరు ఈ వీడియో వ్యూవర్స్ కి బాగా నచ్చుతుందని, ఇలాంటి వీడియోస్ కి పబ్లిక్ బాగా అట్రాక్ట్ అవుతారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ రాత్రి ఇద్దరు నిద్రపోతూ ఉంటే రుబేకా చాటుగా కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. తర్వాత ఇద్దరు ఒక ప్లేస్ కు వెళ్తారు. ఆ ప్లేస్ చాలా అందంగా ఉంటుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. టెడ్డీ క్లియర్ కి ప్రపోజ్ చేస్తాడు. అయితే క్లియర్ టెడ్డీ యూట్యూబ్ కోసం ఈ వీడియో ప్లాన్ చేశాడు అనుకుంటుంది. కానీ టెడ్డీ నిజంగా లవ్ ప్రపోజ్ చేశాను అని చెప్తాడు. టెడ్డీ చాలా డిస్టర్బ్ అవుతాడు, కోపడతాడు. క్లియర్ సర్ది చెప్పి ఈ విషయం గురించి ఇంటికి వెళ్ళి మాట్లాడదామని చెప్తుంది. అయితే ఇద్దరు ఇంటికి వెళ్లేసరికి కొరియర్ లో ఒక లెటర్ వచ్చి ఉంటుంది. దాని మీద వేరొకరి పేరు చూసి షాక్ అవుతారు. ఎందుకంటే రుబేకా ఇంటి ఓనర్ అయితే ఈ పేరు మీద ఉన్న లెటర్ ఎందుకు వచ్చింది? సో ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకుంటారు. ఇద్దరు కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. కొంచెం దూరం వెళ్ళాక రుబేకా వీళ్ళ కారు ఆపి నేను ఒక వీడియో తీసుకోవాలి, మీ కెమెరా నాకు ఇవ్వండి అని అడుగుతుంది. టెడ్డీకి కారు దిగడం కూడా ఇష్టం లేదు. క్లియర్ మాత్రం ఇంకా మంచి వీడియోలు తీయాలి అనుకుంటుంది. అందువల్ల టెడ్డీని క్లియర్ ఒప్పిస్తుంది. రుబేకా వీడియో స్టార్ట్ చేసి ఇంట్రడక్షన్ ఇస్తుంది. వాళ్ళకి నన్ను ఫాలో చేయండి అని చెప్తుంది. అలా వెళ్తూ ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఈ వీడియో మీకు పెద్ద అచీవ్మెంట్, మీరెప్పుడు చేయనటువంటి వీడియో ఇది అని చెప్తుంది. ఇద్దరికి కొంత దూరం వెళ్ళాక అక్కడ సర్ప్రైజ్ రివీల్ చేస్తుంది. ఒక లేడీని చాలా ఘోరంగా కట్టిపడేయని చూసి ఇద్దరు చాలా భయపడతారు. ఆ లేడీ పేరు వీరా. మీరు ఈ వీడియో షూట్ చేయకపోతే ఈమెను చంపేస్తా,
అని వాళ్ళని బెదిరిస్తుంది. క్లియర్ చాలా భయపడుతుంది. రుబేకా ఆ లేడీని చంపేస్తుంది. ఇది చూసి ఇద్దరు చాలా భయపడిపోతారు. కొద్దిసేపటికి వీరా మళ్ళీ లేస్తుంది. రుబేకా, ఇదంతా ఫ్రాంక్ వీడియో, కానీ మీరు చాలా భయపడ్డారు అని వాళ్ళ దగ్గర ఉన్న కెమెరా లాక్కుని వీరాకి ఇస్తుంది. ఇక్కడ తీసిన ఏ వీడియో కూడా మీరు అప్లోడ్ చేయలేరు అంటుంది. టెడ్డీ, బేటీ అండ్ లా వీళ్ళని నువ్వేం చేసావని అడుగుతాడు. రుబేకాకి చాలా కోపం వస్తుంది. వీరాని వాళ్ళ కళ్ళ ముందే అతి కిరాతకంగా ముఖంలో కత్తి దింపి క్రూరంగా చంపేస్తుంది. ఈ సీన్ చూడటానికి చాలా ధైర్యం కావాలి. ఆ భయానికి మర్డర్ను చూసి టెడ్డీ, క్లియర్ చాలా భయపడిపోతారు. ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. రుబేకా వాళ్ళని వెంబడిస్తుంది. కారు తాళాలు రుబేకా దగ్గరే ఉండడం వల్ల తిరిగి అదే ఇంటికి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటారు. రుబేకా డోర్ దగ్గరికి వచ్చేస్తుంది. క్లియర్ మమ్మల్ని వదిలే అని వేడుకుంటుంది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా దారి ఉందేమో నేను చూసొస్తాను, తను వస్తుందేమో, నువ్వు ఇక్కడే ఉండి చూస్తూ ఉండు అని క్లియర్ మాత్రం ఆ డు నాట్ ఓపెన్ అని ఉండే రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అక్కడ అన్ని వసతులు చూసి షాక్ అవుతుంది. రుబేకా అక్కడే ఉండి వీళ్ళని గమనిస్తూ ఉంటుంది. సిస్టమ్ లో ఇంట్లో ఉన్న సీసీ కెమెరా క్లిప్స్ అన్ని కనిపిస్తాయి. క్లియర్ కి అంత అర్థమవుతుంది. రుబేకా రోజు ఇక్కడి నుంచి వీళ్ళ ప్రతి కదలికను గమనిస్తుందని, మైక్ లో టెడ్డీకి ఇక్కడి నుంచి అన్ని తను వినేదని, ఇక్కడే రుబేకా స్టే చేస్తుందని చెప్తుంది. ఇంకో విషయం కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న ఇంటి ఓనర్స్ ఇద్దరు ముసలి దంపతుల్ని రుబేకాని చంపిందని తెలుస్తుంది. ఆ వాష్రూమ్ లో దొరికిన డూప్లికేట్ టీత్ సెట్ వారిలో ఒకరిదని తెలుస్తుంది. క్లియర్ చాలా భయపడుతుంది. ఒక వీడియో రికార్డ్ చేసి మేము ప్రాబ్లం లో ఉన్నాం, ప్లీజ్ హెల్ప్ చేయండి అని పోస్ట్ చేస్తుంది. కానీ అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉండడం వల్ల స్లోగా అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఈలోగా అక్కడికి రుబేకా వస్తుంది. హాల్లో ఉన్న టెడ్డీకి రూమ్ లో కేకలు వినిపించి వెంటనే అక్కడికి వెళ్తాడు. రుబేకా టెడ్డీ కళ్ళ ముందే క్లియర్ ని చాలా కిరాతకంగా గొంతు కోసి చంపేస్తుంది. టెడ్డీని కూడా కత్తితో పొడిచి గాయపరుస్తుంది. టెడ్డీ రుబేకా ఇంట్లో లాక్ చేసి గాయాలతో అక్కడి నుంచి బయటపడతాడు. రుబేకా రహస్య మార్గం ద్వారా బయటకు వచ్చేస్తుంది. కార్ కేసు రుబేకా దగ్గర ఉండడం వల్ల టెడ్డీ కారు వెనకాల దాక్కుంటాడు. రుబేకా అక్కడికి వచ్చి టెడ్డీని కూడా చాలా దారుణంగా చంపేస్తుంది. రుబేకా తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుంది. గదిలో ఉన్న క్లియర్ డెడ్ బాడీని మాయం చేసేందుకు చూస్తుండగా తన చూపు మానిటర్ మీద పడుతుంది. అక్కడ హెల్ప్ కోసం క్లియర్ పోస్ట్ చేసిన వీడియో అప్లోడ్ అయి ఉంటుంది. అది చూసి రుబేకాకు చాలా కోపం వస్తుంది. కానీ అక్కడ చాలా మంది కామెంట్స్ పెట్టుంటారు. అది రుబేకా చదువుతుంది. ఆ కామెంట్స్ లో మీరు ఫేక్ వీడియో పెడుతున్నారు, సబ్స్క్రైబర్స్ ని చీట్ చేస్తున్నారు, ప్రపోజ్ వీడియో కూడా ఫేక్ అని చాలా మెసేజ్లు ఉంటాయి. అందరూ వీళ్ళ మాటల మీద మాకు ఇంకా నమ్మకం లేదు అని అంటుంటారు. వీళ్ళ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ అవుతారు. అది చూసి రుబేకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక కిల్లింగ్ స్మైల్ ఇస్తుంది. ఈ సీన్ తోనే మూవీ ఎండ్ అవుతుంది.